హరే కృష్ణ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 21వ అధ్యాయం हरे कृष्ण प्रभु जी। 37వ శ్లోకం నుంచి ఈరోజు మనము చూద్దాం. ఓకే. हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ. ఓకే. సో నా మాట వినిపిస్తుందా మాతాజీ అందరికి? विनिपिस्तुंది यस प्रभु प्रभु जी। जी। వినిపిస్తుంది ప్రభు जी। ఓకే. సో వేద పదం గురించి శ్రీకృష్ణుడు ఉద్ధవగీతలో తెలియజేస్తున్నారు. అందులో మనము వేదాలని వ్యతిరేకించటము చూసాము, వేదాలని సమర్థించటము చూసాం నిన్నటి వరకు. వేదాలను ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకు వ్యతిరేకించారంటే వేదాల్లో చెప్పబడినటువంటి కర్మకాండ మనల్ని కూడా కృష్ణ భక్తిలోకి తీసుకురావట్లేదు కాబట్టి. మనమందరం ఒకవేళ కర్మకాండలోనే ఇరుక్కుపోతే వేదాల్లో ఇప్పుడు మీరు చూస్తే నారదుడు వ్యాసుడిని ఎందుకు మందలించారు? మనం మొదటి స్కందంలో చూసినప్పుడు నారదుడు వ్యాసుడిని మందలించడం జరిగింది. ఎందుకు మందలించారు? ఆయన కేవలం కృష్ణుడు చెప్పింది చెప్పారు కానీ ఆయన యొక్క భక్తుల యొక్క కథలను వాళ్ళ యొక్క విశేషాలు చెప్పలేదు కదా, అందుకని ప్రభు. కృష్ణుడు చెప్పింది చెప్పారు కదా, ఎందుకు మందలించారు? నువ్వు నువ్వు అదే నువ్వు ఏకాడికి కర్మకాండలే చెప్పావు, ఉమ్. కర్మకాండలు నువ్వు చెప్పావని. చెప్పేవన్నీ కూడా తమో గుణం, రజో కర్మకాండలు గుణం. నువ్వు చెప్పిందంతా కూడా తమో గుణయుతమైన, రజో గుణయుతమైనటువంటి భక్తిలో ఉంది, సతగుణంలో లేదు. నువ్వు చెప్పేది అది కేవలం కర్మకాండ ఉంది. బాగా పతనం చెందినటువంటి వాళ్ళు మాత్రమే పాటిస్తే వాళ్ళు భౌతికమైనటువంటి సుఖాలను పొందడానికి వీలుగా ఉంది. శుద్ధ భక్తి ఎక్కడుంది నువ్వు చెప్పిన దాంట్లో? శుద్ధ భక్తి అనేటువంటిదే లేదు. అందుకని నువ్వు ఇప్పటి వరకు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా చెత్త కుప్పలో వేసేయి అని చెప్పారు. ఇంతే చెప్పారా? అవును ప్రభుజీ. డస్ట్బిన్లో పడేసేయమన్నారు. అంత సీరియస్గా చెప్పేశారు. వ్యాసుడు రాసిన గ్రంథం డస్ట్బిన్లో వేసేయమంటే ఎలాంటి పదాన్ని వాడారు నారదుడు? కేవలం కాకులు మాత్రమే వచ్చి వాళ్తాయి నీ గ్రంథాల మీద, హంసలు వాలవు అని చెప్పారు. అవునా? కాకులు ఎక్కడ వాళ్తాయి? మృతమైన వాటి మీద వాళ్తాయి. చెత్త కుప్ప మీదనే కాకులు వాళ్తాయి. హంసలు పవిత్రమైన నీళ్ళల్లో ఉంటాయి. అంటే నీ గ్రంథాలన్నీ పరమహంసలకు ఉద్దేశించబడినవి కావు అని చెప్పడం. ఒకవేళ ఈ వేదాల యొక్క సారము కర్మకాండే అని అనుకుంటే, ఎందుకంటే త్రిగుణాత్మకమైనటువంటి జ్ఞానాన్ని చెప్తున్నాయి ఇప్పటి వరకు. ఇవన్నీ చెప్పాయి, కానీ వేదాల యొక్క ఉద్దేశం ఇది కాదు అని చెప్పారు. అందుకనే ఒకవేళ ఎవరైతే ఈ వేద జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారో, తప్పుగా అర్థం చేసుకుని కర్మకాండలోనే ఆగిపోతారో, ఎవరైతే పశుబలులని ఇచ్చేటువంటి యజ్ఞాలను చేస్తూ వేదాల ద్వారా ఇవ్వబడ్డాయని చెప్తారో, అప్పుడు వేదం తప్పు అయిపోతుంది. అంతే కదండి? సో అందుకనే వేదాన్ని ఖండించారు. మరి ఎందుకు వేదాన్ని సమర్థిస్తున్నారు కూడా అంటే, వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం ప్రలోభాలు మాత్రమే కృష్ణ భక్తిలో రావడం కోసం. వేదాలు ప్రలోభ పెడుతున్నాయి మనల్ని కృష్ణ భక్తిలోకి రావడం కోసం. ఓకే. స్కూల్కి వెళ్ళడానికి ఒక చాక్లెట్ ఇస్తే పిల్లాడు స్కూల్కి వెళ్తాడు. రోజు మార్నింగ్ నేను స్కూల్కి వెళ్తాను తనకు తాను తయారైపోతాడు. ఎందుకు? చాక్లెట్ ఇస్తారని. చాక్లెట్ ఇస్తారని. అది కృష్ణ భక్తిలోకి రావడానికి మనకి ఇస్తున్నటువంటి చాక్లెట్ అనమాట కర్మకాండ. సో అందుకు ఉద్దేశించబడింది, కానీ కర్మకాండే లక్ష్యం కాదు. వేదాల యొక్క లక్ష్యం కర్మకాండ కాదు, కృష్ణ భక్తి మెయిన్ లక్ష్యం. అందుకనే వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్య అని కృష్ణుడు చెప్పారు. వేదాలన్నీ చదివితే చేయాల్సింది ఏమిటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని జపించే స్థితికి రాగలగాలి. అందుకనే వేద జ్ఞానము అనేటువంటిది ఉన్నటువంటి వ్యక్తి వేదాలని ఎంతో గొప్పగా ఉచ్చరించినప్పటికీ పొందనటువంటి ఒక స్థితి వ్యక్తి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా పొందుతాడు. ఓకే. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినటువంటి ఒక వ్యక్తి 3 వేదాలని 4 వేదాలని ఒక్క తప్పు కూడా లేకుండా ఆ మంత్రాలన్నింటినీ కూడా స్పష్టంగా పలికినటువంటి వాడి కంటే ఉత్తమమైనటువంటి వాడు అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు భాష్యంలో. ఎందుకు?
ఆ మంత్రాలను ఉచ్చరించడం ముఖ్య లక్ష్యం కాదు వేదాలది. ఆ మంత్రాల వెనకున్నటువంటి గుహ్యమైనటువంటి రహస్యాన్ని తెలుసుకోవడం. ఆ గుహ్యమైనటువంటి రహస్యాన్ని తెలుసుకునే స్థాయి వరకు కూడా మన చైతన్యం అనేటువంటిది వృద్ధి చెందకపోతే వేద జ్ఞానము వృధా. వేద జ్ఞానం కేవలం ఒక భౌతికమైనటువంటి జ్ఞానంలా మిగిలిపోతుంది. ఓకే, గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ గుహ్యమైనటువంటి జ్ఞానం ఏమిటి? కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ, భక్తియుత సేవ. ఇది దివ్యమైనటువంటి జ్ఞానం. అంటే ఇవన్నిటినీ కూడా మనకి ఆత్మానుభవానికి తీసుకువెళ్ళడానికి ఉపయోగపడాల్సినయే కానీ ఆత్మానుభవంలో వెళ్లకుండా ఉండేలా మనల్ని ఇరికించేసేటువంటివి కావు అని కృష్ణుడు మనకి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 37వ శ్లోకం ఈరోజు చూద్దాం. ప్రమీల మాతాజీ. మయోపబృంహితం భూమ్నా బ్రహ్మాణానంత శక్తినా మయోపబృంహితం భూమ్నాం బ్రహ్మణానంతశక్తినా భూతేషు ఘోష రూపేణ విశేషూర్నేవ లక్ష్యతే. భూతేషు ఘోషరూపేణ విశేషూర్నేవ లక్ష్యతే. సకల జీవుల యందు వసించియుండుడి అనంతుడు అపరిచిహ్నుడు సర్వశక్తి సంపన్నుడగు పరమాత్మునిగా నేనే స్వయముగా వారి యందు ఓంకార రూపమున వేదనాదమును స్థాపితము చేసి తిని తామరతూడు నందలి తంతువు వలె అది సూక్ష్మముగా అనుభూతమగును. భాష్యము. పరమాత్ముడు స్వయముగా ఎల్లజీవుల హృదయములలో వసించి ఉండును. సమస్త వేద జ్ఞాన బీజము కూడా సకల జీవుల యందు ఉన్నదని ఈ శ్లోకమును బట్టి మనకు తెలియవచ్చుచున్నది. ఈ ప్రకారముగా వేద జ్ఞానమును జాగృతపరచడి పద్ధతి తద్వారా భగవంతునితో గల నిత్య సంబంధమును జాగృతపరచడి పద్ధతి సహజము, ఎల్లరకు అత్యవసరము కాగలదు. సమస్త పూర్ణత్వము జీవుని హృదయమునందే ఉన్నది. హరినామోచ్చారణ ద్వారా హృదయము పవిత్రమైనంతనే అట్టి పరిపూర్ణత్వము కృష్ణ భక్తి భావన శీఘ్రమే జాగృతము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే సకల జీవుల యందు వసించేటువంటి అనంతుడు, అపరిచిన్నుడు, సర్వశక్తి సంపన్నుడు పరమాత్మునుగా నేనే స్వయంగా వారి యందు ఓంకార రూపమున వేదనాదమును స్థాపితము చేసి తిని. ఓకే, ఎవరైతే ఈ లౌకికంగా కేవలం కర్మకాండ యజ్ఞాలను మాత్రమే చేస్తూ భౌతికమైనటువంటి విషయంలో బంధింపబడుతూ ఉన్నారో వాళ్ళలో కూడా నేనున్నాను, కానీ నన్ను కనుక్కోవడం సాధ్యం కావట్లేదు. తామరతూడినందరి తంతువు వలె నేను సూక్ష్మంగా అనుభూతమగును. సూక్ష్మంగా అనుభూతమవుతారు. ఓకే, అంటే పరమాత్మ మనకి ఎప్పటికీ అనుభూతం కారా అంటే అనుభూతం అవుతారు, సూక్ష్మంగా అనుభూతమవుతారు. ఎవరైతే భక్తిలో పురోగమిస్తారో వాళ్ళకి భగవంతుడు చాలా గొప్పగా అనుభూతిని పొందుతారు. కొంతమంది భక్తులు కానిటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి 6th సెన్స్ 7th సెన్స్ ఇలా జరగబోతుంది అలా జరగబోతుంది అని చెప్తుంటారు చదువు. ఇవన్నీ కూడా భగవంతుని సూక్ష్మంగా అనుభూతం చేసుకోవడం. అయితే భగవంతుడితో మనకి నిత్యమైనటువంటి సంబంధం ఉన్నది. ఈ సంబంధాన్ని పునఃస్థాపించుకోవడము అనేటువంటిది మన సహజమైనటువంటి లక్షణం. అంటే ఒక తల్లి ఒక కొడుకు, పేగు తెంచుకొని పుట్టినటువంటి కొడుకుతోటి తల్లికి ఉన్నటువంటి బంధం, ప్రేమ సహజమైన ప్రేమ లేకపోతే కృత్రిమైనటువంటి ప్రేమ? సహజమైనటువంటి ప్రేమ. ఒకవేళ ఆ పుత్రుణ్ణి ఆమె పుట్టగానే కళ్ళతోనే చూడకముందు, అంటే పుత్రుడు తల్లిని కళ్ళతోనే చూడకముందు, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోకముందే విడిపోయారు అనుకుందాం. ఓ 10 సంవత్సరాల తర్వాతనో 20 సంవత్సరాల తర్వాతనో లేదా 30 సంవత్సరాల తర్వాతనో కలిశారు అనుకుందాం. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏర్పడేటువంటి ఒకటి, ముందు కొడుకు తల్లి కోసం, తల్లి కొడుకు కోసం ఒకళ్ళకొకళ్ళు వెతుక్కుంటూ ఉంటారా లేదా? ఒకవేళ పుట్టగానే కనిపించలేదు, ఓకే, లేవగానే తల్లి నా కొడుకేడి నా కొడుకేడి అని ఎత్తుకుంటుందా లేదా? వెతుక్కుంటుంది. సరే, ఒక రోజు కనపడలేదు, 2 రోజులు కనపడలేదు, 3 రోజులు కనపడలేదు, ఎన్నాళ్ళైనా వెతుకుతూనే ఉంటుందా లేదా? వెతుకుతుంది. వెతుకుతూనే ఉంటుంది. కొడుకుకు కూడా స్పృహ వచ్చినప్పుడు, కొంచెం చేతనం అనేటువంటిది పెరిగినప్పుడు నా తల్లి ఎవరు నా తల్లి ఎవరు అనేటువంటిది ఎతుకుతుంటాడా లేదా? వెతుకుతాడు.
మరి వెతకడం అనేటువంటిది కృత్రిమమైనటువంటి ప్రేమ లేకపోతే సహజమైనటువంటి ప్రేమ? సహజమైంది. సహజమైనటువంటి ప్రేమ. అలానే అదృష్టవశాత్తు వాళ్ళిద్దరు కలిశారనుకోండి, పుట్టిన కానించి నేను నిన్ను చూడలేదు, నీకు నాకు ఏం మందం చెప్పండి? పుట్టిన కానించి కొడుకు తల్లిని చూడలేదు, పుట్టిన కానించి తల్లి కొడుకుని చూడలేదు, కానీ ఓ 30 సంవత్సరాల తర్వాత ఇద్దరు కలిశారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ, అనురాగము, ఆప్యాయము అది కృత్రిమ లేకపోతే సహజంగానే సహజం? వస్తుంది ప్రభుజీ. చానాటి సహజం. కల్చర్ కాబట్టి ఇంకా ఎక్కువ సహజంగానే ప్రేమ ఉంటుంది. ఇది. సహజంగానే ఉంటుంది. అంటే కృష్ణుడికి మనకి మధ్య ఉన్నటువంటి బంధం కూడా అలాంటి బంధమే. ఓ, కృష్ణుడికి మనకి మధ్య ఉన్నటువంటి ఇప్పుడు మనం చేస్తున్నటువంటి సాధన ఉంది చూసారా, కృష్ణుడిని వెతికేటువంటి ప్రాసెస్ అన్నమాట. మనం కృష్ణుడి నుంచి విడిపోయాం. ఏ విధంగా అయితే తల్లిదండ్రుల నుంచి విడిపోయినటువంటి పుత్రుడు తిరిగి తల్లిదండ్రులను కనుక్కోవడం కోసం ఆయన చేసేటువంటి వెతుకులాట ఏదైతే ఉందో అది మనం చేస్తున్నటువంటి సాధన. కాబట్టి సాధన చేస్తున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఒక ఏదో ఆర్టిఫిషియల్గా కృష్ణుని పొందాలి అనేటువంటి భావనలో చేయట్లేదు. ఎందుకంటే ఆత్మకి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం నిత్యమైనటువంటి సంబంధం కాబట్టి ఆ ఆత్మ యొక్క జ్ఞానాన్ని పొందడానికి చేసేటువంటి ప్రయత్నం అంటే సాధన ఏదైతే ఉందో అది సహజమైనటువంటి ప్రేమ కారణంగానే జరుగుతుంది. అవును. ఆర్టిఫిషియల్ ప్రేమ కారణంగా జరగట్లేదు. అంటే మనకి కృష్ణుడితో ఉన్నటువంటి బంధం. అందుకనే ప్రభుపాదులు వారు చెప్తారు, భక్తి అనేటువంటిది సహజమైనటువంటిది అనమాట. ఎవరికైనా సరే సహజమైనటువంటి అంటే చాలా అది సహజంగానే అందులో రుచి అనేటువంటిది లభిస్తుంది. ఎందుకంటే అది మాత్రమే మన పేరెంట్స్ని కనెక్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే, అది ఇక్కడ చూడండి, వేద జ్ఞానమును జాగృతపరచే పద్ధతి, తద్వారా భగవంతునితో గల నిత్య సంబంధమును జాగృతపరచే పద్ధతి అంటే ఏంటి? సాధన. సహజము, ఎల్లరకు అత్యవసరము కాగలదు. సరే, ఏదో పుట్టినప్పుడు విడిపోయింది, ఏదో విడిపోయాము, అదేదో అయిపోయింది, ఇంక ఇప్పుడు మళ్ళీ నాకెందుకులే తల్లిదండ్రులు అని ఎవరైనా అనుకుంటారా? లేదా నాకెందుకులే పుత్రుడు అని అనుకుంటారా? అనుకోరు. మన ప్రాణం ఉన్నంత వరకు నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు అని వెతుకుతూనే ఉంటాం. ఎందుకు? అది తప్పనిసరి. వాళ్ళ నుంచి మనం పొందేది ఏమీ లేకపోయినా, మన నుంచి వాళ్ళు పొందేది ఏమీ లేకపోయినా భౌతికంగా తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళని వెతకడము అనేటువంటిది అత్యవసరం, తప్పనిసరి పరిస్థితి మనకి. ఓకే, అట్లనే భగవద్భక్తి అనేటువంటిది కూడా అత్యవసరం, ఆప్షనల్ కాదు. ఎవరైనా సరే ఖాళీ ఉన్నప్పుడు చేద్దాంలేండి, ఖాళీ లేకపోతే వదిలేద్దాంలేండి, ఖాళీ ఉన్నప్పుడు భాగవతం విందాం, ఖాళీ లేనప్పుడు భాగవతం వినొద్దు, నాకు తీరిక దొరికినప్పుడే నేను చేసేది భక్తి అని అనుకోవద్దు. ఇది అత్యవసరం. మిగిలిన అన్ని పక్కన పెట్టినా మనం చేయాల్సిన పని ఇది. ఓకే, ఇది ఆప్షన్ కాదు. ఇది ఆప్షన్ కాదు. లైఫ్లో ఇది ఒక ఆప్షన్ కాదు, ఇది తప్పనిసరి. ఎందుకు? అదే మనల్ని మన యొక్క మూలానికి కనెక్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే, సమస్త పూర్ణత్వము జీవుని హృదయమునందే ఉన్నది. హరినామోచ్చారణ ద్వారా హృదయము పవిత్రమైనంతనే అట్టి పూర్ణత్వము శీఘ్రమే జాగృతము కాగలదు. సమస్త పూర్ణత్వము మన హృదయంలోనే ఉంది. ఎలా? పరమాత్మ రూపంలో. ఎప్పుడు మనం దాన్ని జాగృతం చేయగలుగుతాము అంటే ఆత్మ పరమాత్మతోటి మాట్లాడేటువంటి స్థితి. ముందు మనం ఆత్మ ఎవరో పరమాత్మ ఎవరో తెలియదు, ఎందుకంటే ఇది సూక్ష్మంగా ఉంది, మనకు అర్థం కావట్లేదు. ఆత్మకి అసలు ఆత్మే మనకు తెలియదు, ఇక పరమాత్మ గురించి ఏం తెలుస్తుందండి మనకి ఆత్మకి సంబంధించిన జ్ఞానమే తెలియదు, ఇక పరమాత్మకి సంబంధించిన జ్ఞానం తెలుస్తుందా? తెలియదు. ఆత్మకి పరమాత్మకి ఉన్న మధ్య సంబంధం తెలుస్తుందా? తెలియదు. ఎప్పుడైతే మనం ఈ ప్రాసెస్లోకి వస్తామో ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు, ఆత్మకి పరమాత్మకి సంబంధం ఏంటి తెలుసుకునేటువంటి ప్రాసెస్ అంటే భక్తి సాధన ఎప్పుడైతే వస్తామో అప్పుడు పవిత్రత అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. హృదయ పవిత్రత అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఉన్న ఒక్కొక్క లేయర్ ఏదైతే కల్మషాలు, కంటామినేషన్స్ ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి తొలగిపోయినప్పుడు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఆత్మకి పరమాత్మ ప్రత్యక్షంగా కనిపిస్తుంది. పక్కనే ఉన్న మధ్యలో ఒక గోడ కట్టారనుకోండి, కనిపిస్తుందా?
లేదు. కనిపించదు ప్రభుజీ. అదే ఆ గోడను కొంచెం 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 పెచ్చులు పెచ్చులు తీసుకుంటూ పోతున్నాం అనుకోండి, కొంతకాలానికి ఏమైందండి, చివరికి స్లోగా కనిపించదు. కనపడుతుంది. ఆ, గోడ మధ్యలో అడ్డం ఉన్న గోడ పోతుంది. ఓకే, పోయినప్పుడు అవతల వ్యక్తి మనకి క్లియర్గా కనిపిస్తాడు. ఆత్మకి పరమాత్మకి మధ్య కూడా ఒక పెద్ద గోడలాగా, ఒక గోడ లేదు, ఒక 100 గోడలు ఉన్నాయి. అవే మనలో ఉన్నటువంటి భౌతిక లక్షణాలు, భౌతికమైనటువంటి కోరికలు, భౌతికమైనటువంటి కల్మషాలు. వీటిని ఒక్కొక్కటి 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 తొలగించాలి. తొలగించే ప్రక్రియ ఏమిటి? సాధన. హరినామము. హరినామముని ఎప్పుడైతే మనం జపిస్తామో అప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. పరమాత్మ కనిపిస్తుంది, పరమాత్మ ముఖాముఖి మాట్లాడతారు. అందుకని గురువులు ఆ స్టేజ్ దాటినటువంటి వాళ్ళు, ఆధ్యాత్మికమైనటువంటి గురువులు, వాళ్ళు ఆ స్టేజ్ దాటినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళతోటి పరమాత్మ మాట్లాడతారు, వాళ్ళు పరమాత్మతో మాట్లాడతారు, పరమాత్మతో ముఖాముఖి మాట్లాడతారు. అందుకని వాళ్ళకి భవిష్యత్తు కూడా తెలుస్తుంది. అందుకని వాళ్ళు చూడని విషయాలు కూడా చెప్తారు. అవును. ఎలా ఎలా ఉం? గురువు ఎక్కడో ఉన్నా కానీ మీరు ఆయనకి చేసిన గురు పూజ ఆయనకి తెలుస్తుంది. తెలుసా మీకు? పరమాత్మతో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి పరమాత్మతో మ్మ్. కనెక్ట్ అవుతారు మన కాబట్టి హృదయంలో ఉన్న పరమాత్మ, ఆయన హృదయంలో ఉన్న పరమాత్మ వేరు కాదు, అవును. సేమ్. ఆ హృదయం, ఆయన హృదయంలో ఉన్న పరమాత్మ, మన హృదయంలో ఉన్న పరమాత్మ ఒకటే. కాబట్టి ఈరోజు నేను చేసిన గురు పూజ నా గురువుకి పరమాత్మ చెప్తారు. హరిబోల్. సో అందుకనే గురువుకి మనందరి గురించి తెలుసు. మనతో ముఖాముఖి మాట్లాడకపోయినా మన గురించి, మన భౌతికమైనటువంటి కర్మల గురించి ఎప్పుడు ఆయన మనల్ని అడిగి తెలుసుకోకపోయినా, మనకు ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఇబ్బందుల గురించి, మన సాధనలో ఉన్నటువంటి లోపాల గురించి, మనకున్నటువంటి గురు భక్తి గురించి, గురు ప్రేమ గురించి, మనం చేస్తున్న సాధన గురించి మనం ఏం గురువుకి చెప్పనవసరం, గురువుకి తెలుస్తుంది. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ ప్యూరిఫై అయి ఉన్నారు కాబట్టి. ప్యూరిఫై అయినటువంటి వాళ్ళకి పరమాత్మ ఆత్మ మధ్యలో అడ్డంకులు ఏమీ ఉండవు వాళ్ళ కమ్యూనికేషన్కి. ఓకే, డైరెక్ట్ ముఖాముఖి వాళ్ళు కమ్యూనికేషన్ చేసుకుంటారు. ఆ స్థాయికి మనం కూడా వెళ్ళాలి. అప్పుడు మనం కూడా పరమాత్మతో మాట్లాడగలం. ఓకే, నెక్స్ట్ 38:40 నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యతోర్ననాభిర్హృదయాన్ ఊర్నాముద్యమతే ముఖాత్ ఏదోర్ననాభిహృదయ దూర్నాముత్వమతే ముఖాత్ ఆకాశాద్ఘోషవాన్ ప్రాణో మనసా స్పర్శరూపిణా ఆకాశద్ఘోషవాన్ ప్రాణో మనసా స్పర్శరూపిణా ఛందోమయోమృతామయః సహస్రపదవీం ప్రభుః చందోమయో మృతమయః సహస్రపదవీం ప్రభుః ఓంకారాధ్యంజితస్పర్శ స్వరోష్మాంతస్తభూషితాం ఓంకారద్వంచిత స్పర్శ స్వరోష్మాంతస్తభూషితాం విచిత్రభాషా వితతాం ఛందోభిశ్చతురుత్తరై విచిత్ర భాషా వితతాం ఛందోభిశ్చతురుత్తరై అనంతపారాం బృహతీం సృజత్యాక్షిపతే స్వయం అనంతపారాం బృహతీం సృజత్యాక్షిపతే స్వయం. సాలెపురుగు దారంను తన హృదయం నుండి తెచ్చి నోటి ద్వారా వెలువరించినట్లు భగవానుడు పవిత్ర చందోమయము అమృతమయమునైన ప్రతిధ్వనిత ప్రాణవాయువుగా స్వయముగా ప్రకటమగును. ఈ విధంగా భగవానుడు తన హృదయాకాశం నుండి మనస్సు ద్వారా ఘనమైనది అనంతమైనది అగు వేదధ్వనిని సృజించును. అతని మనసు స్పర్శాది నానా ప్రకారములకు వర్ణములను కూడి ఉండును. వేదధ్వని వేల కొలది దిక్కులలో ప్రసరించుచు ఓంకారం నుండి ఉత్పన్నమయ్యేది స్పర్శ స్వరోష్మాంతస్తములనేడి వివిధ లక్షణములచే అలంకృతమై ఉండును. పిదప వేదములు వివిధ ఛందస్సులలో వ్యక్తం కావింపబడేది పలు భాషలలో విస్తృతము కావించబడును. ప్రతి ఛందస్సు 4 అక్షరములచే వృద్ధి పొందుచుండును.
తుట్టతుదకు భగవానుడు వేద స్వరూపమును తిరిగి తనయందే ఉపహరించుకొనును. భాష్యము. ఈ 3 శ్లోకములకు శ్రీధర స్వామి విస్తృతమైన వివరణను వసతియుండుది. దాన్ని అవగాహన చేసుకున్నటకు సంస్కృత భాషా పరిజ్ఞానం ఎంతయో కావలసి ఉండు. ముఖ్య విషయం ఏమనగా దివ్యజ్ఞానము దేవదేవుడు పరతత్వం యొక్క స్వరూపమే అయినట్టి వేదధ్వనిగా వ్యక్తం కావించబడింది. వేదనాదము భగవంతుని నుండియే ఉత్పన్నమై అతన్ని కీర్తించుటకు అవగతం చేసుకున్నటకు ఉచ్చరించబడును. వేదధ్వని యొక్క సారాంశము భగవద్గీత యందు చెప్పబడినది. దాని యందు శ్రీకృష్ణ భగవానుడు వేదైచ్చ సర్వైరహమేవ వేద్యః అని పలికినాడు. అనగా భగవంతుని ఎరిగి అతన్ని ప్రేమించుటను మనకు బోధించుటకే వేదజ్ఞానం అంతయు ఉద్దేశించబడినది. సర్వదా శ్రీకృష్ణ భగవాన్ని స్మరించువాడు కృష్ణ భక్తునిగా నయ్యేడివాడు నామ సంకీర్తన చేయుచు భక్తి శ్రద్ధలతో భగవంతునికి నమస్కరించి అర్చించువాడు వేద అను పదం చే సూచితమైనట్టి సమస్తము యొక్క పరిపూర్ణ అవగాహనను నిక్కముగా సాధించిన వాడే. హరే కృష్ణ ఓకే. ప్రభుజీ, ధన్యవాదాలు. సాలెపురుగు దారాన్ని నోటితో తీస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? సాలెపురుగు నోట్లోంచి నాలాజలం నుంచి. ఆ, లాలజలం. హృదయం నుంచి వస్తుందంట. ఓకే, నోటి ద్వారా హృదయం నుంచి వెలువడుతుంది. అంటే ఒక సాలెపురుగు ఎంత దారం తీస్తుందో అంత దారం దాని నోట్లో ఉందా, హృదయంలో ఉందా? అంత అట్లా వెలువడుతూ ఉంటుంది. ఓకే, లేదు, వస్తూ ఉంటుంది. వస్తూ ఉంటుంది. ఓకే, అంటే లేదు కానీ ప్రకటమవుతుంది. ఓకే, ప్రకటమవుతుంది. ఏ విధంగా అది ప్రకటమవుతుందో ఆ విధంగా వేద జ్ఞానం కూడా ప్రకటమవుతుంది. మనకి వేద జ్ఞానం ఎలా వచ్చు? ఒకవేళ నేను వేదాన్ని చదివాను అని అనుకుందాం, లేదంటే మీరు వేదాన్ని చదివారు అని అనుకుందాం. ఎక్కడి నుంచి వస్తుంది ఆ వేదం మీ నోట్లో నుంచి? ఒక శబ్ద రూపంలో వెలువడుతూ ఉంటుంది భగవంతుని యొక్క హృదయం నుండి పరమాత్మ ద్వారా. పరమాత్మ. పరమాత్మ ద్వారా ఓకే, హృదయం నుంచి వస్తుంది. మీరు ఒకటి ఆలోచించండి. మనము మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది? గాలి బయటకు వస్తుందా? వస్తుంది. ఓకే, మనం ఎంత తెరుస్తామో నోరు, ఎలా మాట్లాడతామో, ఎప్పుడు పెదాలు మూస్తామో, ఎప్పుడు పెదాలు తెరుస్తామో, ఆ తెరిచినప్పుడు, మూసినప్పుడు, మాట్లాడినప్పుడు ఒక పాళ్లలో కొంత గాలి అనేటువంటిది బయటకు వస్తుంది నోట్లో నుంచి. ఆ వచ్చినటువంటి గాలి యొక్క పరిమాణాన్ని బట్టి శబ్దం వస్తుంది బయటికి. అవును. ఓకే, సో ఆ ఉచ్చారణ, ఆ శబ్దము మనం తీసుకొస్తుంటే ప్రాణవాయువు బయటికి ఎట్లయితే వస్తుందో, అంటే మనం పీల్చినటువంటి గాలి ఎలా అయితే బయటకు వస్తుందో దాన్ని బట్టి ఆ శబ్ద ఉచ్చారణ అనేటువంటిది జరుగుతుంది. అలానే వేద మంత్రాల ఉచ్చారణ అంటే అది కూడా ఒక శబ్దం. ఆ శబ్దం ఎలా వస్తుంది అని అంటే పరమాత్మ ప్రాణవాయువు రూపంలో బయటికి పలికిస్తున్నారు. ప్రాణవాయువుని బయటికి తెప్పించి పలికిస్తున్నారు. సో ఈ విధంగా ప్రకటమైనటువంటి వేద మంత్రాల యొక్క ఉద్దేశం ఏమిటి? భగవంతుని తెలుసుకోవడం, ఆయన పరమాత్మకి శరణాగతి చేయడం. సంబంధించినటువంటి జ్ఞానాన్ని సముపార్జించడం కోసం. అంటే నేను ఒక మంత్రాన్ని ఉచ్చరించాను అని అంటే, నా ద్వారా ఒక శబ్దం బయటకు వచ్చింది అని అంటే అది కృష్ణుడి గురించి తెలియజేస్తుంది, కృష్ణుడి యొక్క వర్ణనను తెలియజేస్తుంది, కృష్ణుడికి గుహ్యమైనటువంటి కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని చెప్తుంది. అది ఒక సంస్కృత పదమే కావచ్చు, లేకపోతే ఒక గ్రామర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ వచ్చినటువంటి పదము మనకి కృష్ణుడి గురించి తెలియచేస్తుంది, కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది? దానివల్ల ఏం మనలో ప్యూరిఫికేషన్ అవుతుంది. ప్రేమ కలుగుతుంది భగవంతుడు. ఉమ్. ఆయన పట్ల ప్రేమ వస్తుంది, మనలో పవిత్రీకరణ జరుగుతుంది. ఉమ్. వేద స్వరూపము భగవానుడు అని తెలుసుకున్నటువంటి మనము కృష్ణుడు ఏం చేస్తాడు? తిరిగి మనల్ని ఉపసంహరించేస్తాడు. అంటే ఏంటి? మనకి ముక్తినిస్తారు. ఓకే, అంటే భగవంతుడు వేదాలని మన నోటి ద్వారా పలికించి దానిని మనం విని దాని ద్వారా కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారా కృష్ణుడికి సేవ చేసే స్థితికి వెళ్ళి, భక్తియుత సేవ చేసే స్థితికి వెళ్ళి అది మనల్ని మళ్ళీ తిరిగి మన తన ధామానికి తీసుకువెళ్తుంది. ఓకే, ఈ విధంగా భగవంతుడు వేద మంత్రాలను ఉపయోగిస్తున్నారు అని చెప్తున్నారు. ఓకే, అర్థమైందా మాతాజీ? నెక్స్ట్ 41.
మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. గాయత్రుష్టిగనుష్టుప్ చ బృహతి పంక్తిరేవ చ. దృష్టి గనుష్ఠుప్చ బృహతి పంక్షిరేవ చ. త్రిష్టుబ్జ త్రిష్టుబ్జగత్యతిచ్ఛందో హ్యత్యస్త్యాతి గద్విరాట్ జగద్విరాట్. తిష్ఠుభగచ్చ తిచందో హృత్యక్షాత్రి జగద్విరాట్. అదే భాష్యం. గాయత్రి ఉష్టిక్కు అనుష్టుప్పు బృహతి పంక్తి త్రిష్టుప్పు జగతి అతిచందము అత్యష్టి అతి జగతి అతి విరాట్ అనేవి ఛందస్సులు. ప్రభుపాదుల వారి భాష్యం. గాయత్రి ఛందస్సు 24 అక్షరములను, ఉష్టిక్ 28 అక్షరములను, అనుష్టుప్ 32 అక్షరములు కలిగి ఉన్నను. ఈ రీతిగా ప్రతి ఛందస్సు పూర్వము దానికన్నను 4 ఎక్కువ అక్షరము కలిగినదై ఉండును. వేదధ్వని బృహతి అత్యంత విస్తారమైనదని పిలువబడును. అందువలన ఈ విషయములో అన్ని సాంకేతిక వివరం నెరుగుట సామాన్య జనులకు అసాధ్యము. హరే కృష్ణ ప్రభు. మనకి తెలిసిన ఛందస్సు మనం తెలుగు చదువుకున్నాం కదండి చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలంటే తెలుగు చదువుకోవట్లేదు. వాళ్ళకి కనీసంగా సందులు సమాసాలు కూడా తెలియవు పాపం కదండి. పేర్లు కూడా తెలియట్లేదు ప్రభు. సందులు ఎన్ని సందులు ఉన్నాయంటే వాటి పేర్లు కూడా తెలియవు, ఎన్ని సమాసాలు ఉన్నాయంటే వాళ్ళ పేర్లు కూడా తెలియదు. ఓకే, కానీ ఛందస్సు కూడా తెలుసుకున్నటువంటి వ్యక్తి కవి అవుతాడు. వాళ్ళు చంపకమాల. సో అప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం. ఓకే, ఉత్పలమాల చంపకమాల, ఉత్పలమాల చంపకమాల ఏదేదో ఉన్నాయి. ఇప్పుడైతే నేను కూడా ఇప్పుడు మర్చిపోయా, చాలా సంవత్సరాలు అయిపోయింది. లేవు కదా ప్రభుజీ తెలుగులో కూడా అవన్నీ. ఒక్కొక్క ఛందస్సులో ఇప్పుడు ఎలా చెప్తున్నారు, ఇప్పుడు ఇక్కడ కొని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటివి అసలు మనకి ఎక్కడ చదువుకునేవి కూడా కాదు కదండి. అసలు ఈ పదాలను మనం ఎక్కడ చూసారా? బృహతి, పంక్తి, త్రిష్టు, జగతి, అతిఛందము, అత్యష్టి, అతి జగతి, అతి విరాట్ ఛందస్సులు. ఇవన్నీ ఛందస్సులు. గాయత్రి, ఉష్ణిక్, అనుష్టుప్ ఇవన్నీ విన్నారా మీరు ఎక్కడైనా? ఏమేమి తెలుసు మీకు? గాయత్రి తెలుసు. చెప్పండి, గాయత్రిలో రూల్స్ చెప్పండి. ఛందస్సు అంటే ఒక లైన్ లో 24 ఉంటాయి. ఒక అక్షరానికి 3 ఉన్నా కానీ దాన్ని 3 కిందనే చేస్తాం. 3 ఒత్తులున్నా మనం మామూలుగా ఒక లెటర్ కింద తీసుకుంటాము, అక్కడ 3 లెటర్స్ రాసినట్టు ఉంటది. పంక్తిని అలా చేస్తారు ప్రభుజీ. సంయుక్తాక్షరం చెప్తున్నారు అది కదా. ఒక 24 అక్షరాలను కలిగి ఉంటుందంట గాయత్రి ఛందస్సు. ఓకే, దాని తర్వాత పదం ఏదైతే ఉందో అది 28, దాని తర్వాతది ఏమైతే ఉందో అది 32 పదాలు కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఛందస్సు రాకుండా మనం ఒకవేళ ఎవరైనా ఈ ఛందస్సును ఉపయోగించి ఎవరైనా ఏదైనా పద్యం చెప్పారనుకోండి, ఏమైనా అర్థమవుతుందా? ఏమీ మరి అలాంటిది మనకి 4 పదాలు ఒక్కసారి కలిపి చెబితేనే ఏమీ అర్థం కాదు. 4 పదాలు వదిలిపెట్టండి, 2 పదాలు చెప్తేనే అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతాం. అలాంటిది 24 పదాలు ఉన్నటువంటి గాయత్రి కంటే కూడా అనేక రెట్లు ఎక్కువ పదాలు ఉన్నటువంటి అతి విరాట్ అనేటువంటి ఛందస్సు ఇంకా ఎక్కువ. ఒకవేళ ఒక గాయత్రి ఛందస్సు ఉపయోగించి చెప్తేనే మనకి ఏమీ అర్థం కాదు. అలాంటి అతి విరాట్ వరకు వెళ్ళారనుకోండి, ఏమైనా అర్థమైందా ఛందస్సు? ఆ పదం, ఆ అక్షరం, ఆ సెంటెన్స్ ఏమీ అర్థం కాదు. అందుకనే వేదాలు అనేటువంటివి ఈ ఛందస్సులన్నిటిని ఉపయోగించి చెప్పబడినవి. అంటే కవిత్వానికి మించిన కవిత్వం వేదం, అవునా కదా? ఏదో 4 లైన్లు రాసే పద్యం రాసే ఛందస్సుకు మించినటువంటి ఛందస్సు వేదంలో ఉంది. ఊహించినటువంటి ఛందస్సు. అంటే ఎవరైతే ఇప్పుడు అష్టావధానాలు, సహస్రావధానాలు, శతసహస్రావధానాలు చేస్తున్నారో వాళ్ళకి తెలియని ఛందస్సు వేదంలో ఉంది. ఓకే, అంటే వాళ్ళకు కూడా అర్థం కాదు వేదం అని అర్థం. మరి అలాంటి ఛందస్సు కలిగినటువంటి వేదాన్ని సామాన్యమైనటువంటి జనులకి అర్థమవుతుందా ఎవరికైనా? లేదు ప్రభు.
ఎవరికి అర్థం కాదు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 42. సునీత మాతాజీ. కిం విదత్తే కిమాచష్టే కిమానుధ్యా వికల్పయేత్. किं विधत्ते किमाचष्टे किमनूद्या विकल्पयेत्. ఇత్యస్యా హృదయం లోకే నాణ్యో మద్వేద కశ్చన. यस्या हृदयं लोके नान्यो మద్వేద కశ్చన. భావం: ఈ సమస్త జగత్తులో వేద జ్ఞానం యొక్క రహస్య ప్రయోజనమును వాస్తవమునకు నేను తప్ప వేరొకరు ఎరుగరు. ఈ విధంగా వేదములు కర్మకాండ యందు వాస్తవముగా ఉపదేశించినదేదియో ఉపాసనా కాండ యందు లభ్యమయ్యేడు ఉపాసనా సూత్రములలో వాస్తవముగా ఏది సూచితమైనదో, లేదా వేదముల యందలి జ్ఞానకాండ యందలి వివిధ కల్పనల ద్వారా ఏది విస్తృతముగా చర్చించబడిందో జనులు ఎరుగరు. భాష్యము: దేవదేవుడే పరతత్వము. శ్రీకృష్ణ భగవానుడు: భగవంతుడే వేదములకు మూలము, పోషకుడు, చర్మ లక్ష్యము కనుక అతడే వేదవిత్, అంటే వేద జ్ఞానమును వాస్తవముగా ఎరిగిన ఒకే ఒక్కడు అయి ఉన్నాడు. నామమాత్ర తత్వవేత్తలు వారు వేద పండితులే గాని సామాన్య జనులే గాని తన పక్షమునకు చెందిన అభిప్రాయమునే వసగగలరు. కానీ స్వయంగా భగవంతుడే వేద హృదయమును ఎరిగినవాడు. అతడే సకల జీవులకు ఏకైక ఆశ్రయము, ప్రేమ లక్ష్యము అయి ఉన్నాడు. భగవద్గీత 10.41 యందు అతడు ఇట్లు పలికి ఉన్నాడు: యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. సంపన్నములను సుందరములను వైభవోపేతములను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినవిగా తెలుసుకొనుము. సుందరములైనవి, అసాధారణములైనవి, శక్తివంతములైనవి అగు రూపములు భగవద్ విభూతి యొక్క అల్ప ప్రదర్శనములే అన్నవి. సామాన్య జనులు ధర్మ ప్రయోజనమును గురించి జగడమాడినను విశుద్ధ భగవత్ ప్రేమయే, కృష్ణ భక్తి భావనయే దాని అసలైన ప్రయోజనము. వైదిక సూత్రములన్నీయును పరిపూర్ణ కృష్ణ భక్తి భావనా స్థితికి దారి తీసడి ప్రాథమిక దశలే అని తెలుపబడినవి. అట్టి పరిపూర్ణ స్థితి యందు మనుజుడు భగవద్భక్తిలో పూర్ణ శరణాగతుడగును. విశుద్ధ భగవద్భక్తులు ఈ జగత్తులో అతనికి ప్రాతినిధ్యం వహించుచు అతనిచే ఆమోదింపబడని దేనిని కూడా పలుకకుందురు. వారు భగవంతుని వాక్యములనే పలుకుచున్నందున అసలైన వేద విధులుగా తెలియబడదు. థ్యాంక్ యూ ప్రభుత్వ. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది మన భాగవతం వినకుండగా ఈ సమయంలో వేదం చదువుతూ ఉంటారు. లేదంటే మన క్లాసులు జరిగే టైము, వాళ్ళు చదివేటువంటి వేదాలు చదివేటువంటి టైము ఒకటే కావడం వల్ల వాళ్ళు భాగవతాన్ని రావట్లేదు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది. ఓకే, ఎందుకు మీరు క్లాసులు జాయిన్ అవ్వట్లేదు అంటే నేను వేదం చదువుతున్నా ఆ టైంలో అంటారు. ఓకే, ఇక్కడ కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నారు, వేదంలో ఇవ్వబడినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కఠినమైనటువంటి ఛందస్సుతోటి కూడి ఉన్నటువంటివి. దానిని ఎవరూ అర్థం చేసుకోలేరు, దాన్ని కేవలం నేను మాత్రమే అర్థం చేసుకోగలను. మరి చదివే వాళ్ళందరూ కేవలం చదువుతున్నారు, నాకు అర్థం కాదు కానీ శ్లోకాలు నేర్చుకుంటున్నారు. చదివి అది కూడా అర్థం కానప్పుడు తప్పులు చదివే అవకాశం ఉంటుంది. ఓకే, దాని మీనింగ్ తెలియనప్పుడు ఎక్కడ ఆపాలి, అది ఛందస్సు ప్రకారం చదవరు. ఛందస్సు ప్రకారం ఎంతమంది చదువుతున్నారు? అంత లెవెల్లో ఛందస్సు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేర్పే వాళ్ళకు కూడా ఛందస్సు లేదు. కృష్ణుడు క్లియర్గా చెప్పేశాడు, నువ్వు ఎంత గొప్ప సంస్కృత పండితుడు అయినా నీకు వేదం అర్థం కాదు నాకు తప్ప అన్నారు. అందుకనే మనం అందరం కూడా కర్మకాండలో ఇరుక్కుపోయాం. ఇంత వేదాలను చదివి కృష్ణుని అర్థం చేసుకోకుండా కర్మకాండలోనే ఎందుకు ఆగిపోతున్నారు అంటే వేదం అర్థం కాక. అవును కదా? వేదం అర్థమైతే కర్మకాండలో ఎవరైనా ఆగుతారా? ఎస్ ప్రభు, నిజమే. ఎస్ ప్రభు. కర్మకాండలో ఎందుకు ఆగిపోతున్నారు వేదాలు చదివిన వాళ్ళు కూడా అంటే వేదం అర్థం కాదు. కేవలం కృష్ణుడు చెప్పాడు ఏమని, ఈ వేదం ఎవరికి అర్థం కాదు, ఈ వేదం ఎవరికి అర్థం కాదు, అది నాకే అర్థమవుతుంది. కృష్ణుడు రాసిన వేదం, కృష్ణుడు పలికిన వేదం మన నోటి ద్వారా పలికినా కానీ అది కృష్ణుడే పలికినట్టు. ఎందుకు? ఇందాకనే చెప్పారు, పరమాత్మే పలికిస్తున్నారు అని. ఓకే, అంటే మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మ పలికితే తప్ప వేదాన్ని పలకడం అనేటువంటిది మనకు సాధ్యం కాదు.
ఓకే, కృష్ణుడు మనకి శరీరాన్ని ఇచ్చారు, మనకి నోటిని ఇచ్చారు, మనకు గొంతునిచ్చారు, మనకు నాలికని ఇచ్చారు. మనం మాట్లాడగలం, కానీ వేదాలను చదవాలంటే లోపల నుంచి కృష్ణుడు చదవాల్సిందే. అందుకని సాందీపని ముని దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడికి ఎంత సమయం పట్టింది వేదాలన్నీ చదవడానికి? 64 రోజుల ప్రభుజీ. ఆ రోజే 64 రోజుల్లో అన్ని 6 కళలు, నెలలు 64 కళలు నేర్చుకున్నాను. 64 6 వేదానికి నెలల ఒక ప్రభు. గంట కూడా పట్టల, గంట 2 గంటలు కూడా పట్టల. కళలు అవి ఓకే ఓకే గంటలు అయిపోయింది, ఒక క్లాసులు అయిపోయింది ఒక క్లాసులో అయిపోయింది వేదం మొత్తం, అన్ని వేదాలు, ఒక వేదం కాదు. అన్ని. ఆ, ఎలా జరిగింది అది సాధ్యం? ఎందుకంటే అది ఆయన నుంచి వచ్చింది కదా. ఆయనయే, ఆయన వేదాంత నుంచే కర్త వచ్చాయి. ఆయనే. ఆయన ఏం చదివితే అది వేదమే, ఆయన ఏం మాట్లాడితే అది అదే వేదమే. ఆయన నుంచే ఓకే, వచ్చి. అందుకని ఒక్కోసారి మనం అంటాం కదా, నువ్వేం చెప్తే అది వేదం రా అంటావా? అవును ప్రభు, ఆ పదం వస్తుంది. వచ్చేస్తుంది ప్రభుజీ. అంటే వేదానికి మించిన పరమసత్యం అనేటువంటిది ఇంక లేదనమాట. ఎప్పుడు అది వేదానికి మించిన పరమసత్యం లేదు అని అన్నాం, ఇంతకుముందు ఏమో వేదాలను ఖండిస్తున్నాం. ఎట్లా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, నిజమైనటువంటి ఛందస్సుతో కూడినటువంటి వేదాన్ని అర్థం చేసుకుంటే వచ్చేటువంటి మీనింగ్ ఏదైతే ఉందో అది మనకు అర్థం కానంత మాత్రాన అందులో అది పరమసత్యం లేదని కాదు. ఓకే, వేదంలో పరమసత్యం ఉంది. దాన్ని అర్థం చేసుకునే శక్తి ఎంత పండితులు, సంస్కృత పండితులకైనా లేదు, ఛందస్సు నేర్చుకున్నటువంటి వాళ్ళకైనా తెలియదు. ఎందుకంటే అది చాలా కాంప్లికేటెడ్ ఛందస్సు. ఓకే, అలాంటి ఛందస్సు మనకి నేర్పే వాళ్ళే లేరు, మన పుస్తకాల్లో ఇప్పుడు లేని కూడా లేవు. మీరు అన్నారు ఇక్కడ చెప్పిన వాటిలో నాకు 2 తెలుసు 3 తెలుసు అని అన్నారు, అంతకు మించి తెలియదు మనకి. మహా తెలుసు. అంతే ప్రభుజీ, మాకు తెలిసింది అదే, ఇన్ని అక్షరాలు ఉంటాయని తెలుసు అంతే. మాకు అంతకు అది మించి కూడా మనకి లేదు తెలియదు. ప్రభు. కానీ వాటితోటి తయారు చేయబడినటువంటి సెంటెన్సెస్, పదాలు కలిపితే ఏం మీనింగ్ ఉంటుంది అనేటువంటిది మనకేం తెలుస్తుంది? సాధ్యం కాదు, మన ఎవరికి సాధ్యం కాదు. అందుకని కృష్ణుడు అందరూ కర్మకాండలో ఆగిపోయారు. నిగూఢమైనటువంటి గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, కృష్ణ భక్తిలోకి రాలేకపోతున్నారు. కాబట్టి చాలా విషయాలు ఉంటాయి వేదంలో. ఇప్పుడు మీరు సంస్కృత శ్లోకం చదివితే ఇంత 2 లైన్ల శ్లోకంలో ఎంత మీనింగో ఉంటుంది, అవునా కదా? ఎస్ ప్రభుజీ. అది ఎలా సాధ్యమవుతుంది అంటే అది ఛందస్సు కారణంగా సాధ్యమవుతుంది. ఓకే, అలాంటి అంటే ఎంతో టెక్నికల్ విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. మనకు అర్థం కాని టెక్నిక్స్ అన్నీ అందులో ఉంటాయి చిన్న శ్లోకంలోనే. ఇప్పుడు అంటే ఏంటి ప్రభు? ఆ? ఛందస్సు అంటే ఏంటి ప్రభు చేస్తారు? ఏమో మరి నాకు తెలియదు. 24 అక్షరాలని కూడా ఒక్క లెటర్ లో పెడతారు ప్రభుజీ. గ్రామర్, ఓం ఐం క్లీం. ఇంగ్లీష్ లో చెప్తే ఆ, అర్థమైంది మాతాజీకి. గ్రామర్, మంగళ ఇంగ్లీష్ కూడా మాటని చదువుకున్నప్పుడు ఛందస్సు లేదేమో ప్రభుజీ ఇంగ్లీష్ కూడా పాపం. వాళ్ళ అత్త అన్నదిగా చదివింది, వాళ్ళకి ఇంగ్లీష్ కూడా తెలియదు. అదే గ్రామర్ అంటారు ఇంగ్లీష్ లో. గ్రామర్ ఓకే, సింపుల్. వ్యాకరణంగా ప్రభుజీ తెలుగులో. వ్యాకరణంలో ఛందస్సు ఒకటి. ఓకే ఓకే, గ్రామర్ నేర్చుకోండి. సో ఇందులో చాలా సాంకేతికమైనటువంటి విషయాలన్నీ చెప్పబడ్డాయి. అది అర్థం చేసుకునే స్థాయి ఎవరికీ లేదు, కృష్ణుడికి తప్ప. సామాన్య జనులకి అసాధ్యం. ఓకే, నెక్స్ట్. కాబట్టి ఇప్పుడు చెప్పేవాళ్ళు మరి అవన్నీ తప్పులు చెప్తున్నట్టేనా ప్రభుజీ మీనింగ్? సో ఇక్కడ సమస్త జగత్తులో వేద జ్ఞానాన్ని, రహస్యమైనటువంటి ప్రయోజనాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు, అది కేవలం నేను మాత్రమే తెలుసుకుంటున్నాను అని అన్నారు. సో కర్మకాండ యందు వాస్తవంగా ఉపదేశించినది ఏదియో, ఉపాసన కాండ యందు లభ్యమయ్యేది ఉపాసనా సూత్రములలో వాస్తవంగా ఏది సూచితమో అయినదో, లేదా వేదముల యందు జ్ఞానకాండ యందుల వివిధ కల్పనల ద్వారా ఏది విస్తృతంగా చర్చించబడిందో జనులు ఎరుగరు. ఓకే, వివిధ కాండలు ఉన్నాయి కదా, కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసన కాండ ఏదైతే ఉందో, వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు అని కృష్ణుడు చెప్తున్నారు. సో డైరెక్ట్గా కృష్ణుడు చెప్పారండి, నేను తప్ప వేరే ఎవరు అర్థం చేసుకోలేరు అని అన్నప్పుడు ఎవరెవరు అర్థం చేసుకుంటారు అనేదానికి ఇంకా మళ్ళీ ఎవరికి అర్థమవుతుంది అనేదానికి మళ్ళీ ఇంకా అందులో కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా? లేదు అసలు లేదు ప్రభు, ఆయన మాత్రమే తెలుసు, ఆయనకు మాత్రమే తెలుసు. సృష్టిలో ఎవరు తెలుసుకోలేరు కృష్ణుడు తప్ప ఆ వేద జ్ఞానాన్ని. ఓకే, నెక్స్ట్ 43 సుకోమల మాతాజీ. మాం విదత్తే విదత్తే మాం వికల్ప్యాపోహ్యతే త్వహం. మా విధత్తే భిదత్తే మాం
నికల్ప్య పోహతే త్వహం. ఏతావాన్ సర్వవేదార్థః శబ్ద ఆస్థాయ మాంభిదాం ఏతావాన్ సర్వవేదార్థః శబ్దాస్తాయ మాం విధాం. మాయామాత్రమనూద్యంతే ప్రతిషిధ్యా ప్రసీదతి. మాయా మాత్రమనుజ్యంతే ప్రతిషిధ్య ప్రసీదతి. వేదముల ఉపదేశించబడిన యజ్ఞమును నేనే. నేనే ఉపాస్య దైవమును. వివిధ తాత్విక వాదములుగా తెలుపబడింది నేనే. తాత్విక విశ్లేషణము ద్వారా పిదప నిషేధించబడినది కూడా నేనై ఉన్నాను. ఈ విధముగా శబ్దములను సర్వవేదార్థముగా తెలిపి ఉన్నవి. లౌకిక ద్వైతమంతయు నామాయనే అని విస్తృతముగా విశ్లేషించినవై వేదములు తుట్టతుదకు దాన్నంతటిని పూర్తిగా నిషేధించి సంతుష్టిని పడైచున్నది. కేవలం తానే వేదముల చరమ ప్రయోజనం నెరుగుతునని గడిచిన శ్లోకమును భగవానుడు ప్రకటించున్నారు. ఇక ఇప్పుడు అతడు కేవలం తానే సకల వేద జ్ఞానములకు చరమార్థము ప్రయోజనములని వెల్లడి చేస్తున్నాడు. వేదముల యందలి కర్మకాండ భాగము స్వర్గప్రాప్తి కొరకు యజ్ఞములను విధించుచున్నవి. అట్టి యజ్ఞములు స్వయంగా భగవంతుడే. అట్లే వేదములందరి ఉపాసనా కాండము వివిధ దేవతారాధన తెలుపుచున్నది. భగవంతుని విస్తారములే అయినందున ఆ దేవతలందరూ అతనికి అన్యులు కారు. ఇక వేదములందరి జ్ఞానకాండ విభాగంలో వివిధ తాత్విక విశ్లేషణ పద్ధతులు తెలుపబడి నిషేధింపబడుచున్నవి. భగవత్ శక్తిని విశ్లేషణపరిచే అట్టి జ్ఞానము భగవంతునికి అభిన్నమైనది. సమస్తం భగవత్ శక్తుల అంశయ్యే కనుక తుట్టతుదకు శ్రీకృష్ణుడే సర్వస్వమై ఉన్నాడు. లౌకిక ద్వైతం నందు లగ్నమైన వారికి వాంఛిత ఫలములు ఆశ చూపి వేదములు వైదిక జీవన రీతికి ఆకర్షింపబడినప్పటికీ మనుషుని భగవత్ చైతన్య స్థితికి తీసుకొని వచ్చడం ద్వారా అవి తుట్టతుదకు ద్వైతం అంతటిని ఖండించుచున్నవి. అట్టి స్థితి అందు భగవంతునికి భిన్నమైనది ఏదీనూ ఉండదు. జీవితం నందలి ఒకానొక స్థితిలో మనుషుడు కామ్య కర్మలను విడిచి జ్ఞానపదములు చేపట్టాలని వేదములందు నానా ప్రకారములుగా ఆదేశములు ఉన్నవి. ఆత్మదర్శి అయిన వ్యక్తి జ్ఞానపదమును విడిచి నేరుగా పరతత్వమును భగవంతుని ఆశ్రయించవాలని ఇతర ఉపదేశములు ప్రకటించుచున్నవి. కానీ భగవద్భక్తిని విడిచిపెట్టమని బోధించే ఉపదేశం ఏదీను లేదు. ఏలైనా అదే ప్రతి జీవుని నిత్య స్వరూపము. పురోగమించే వ్యక్తి పూర్వ జ్ఞాన పురోగతిని తప్పక విడవవలసి ఉన్నందున వేదములందు పలు తాత్విక వాదములు తెలుపబడుచు నిషేధింపబడినవి. ఉదాహరణకు మైథున భోగములకు అలవాటు పడిన వానికి వివాహం చేసుకుని భారత్లో మైథున భోగం అనుభవించమని బోధ చేయబడును. కానీ వైరాగ్య స్థితి అప్పిన తర్వాత అట్టి జ్ఞానమును విడవలసి ఉన్ను. తదనంతరం అతనికి సన్యాసి జీవితాన్ని గ్రహింపమని చెప్పబడును. అట్టి జీవిత స్థితిలో స్త్రీలను చుచ్చటం లేదా పలకరించడం కూడా నిషిద్ధమే. కానీ మనుషుడు పరిపూర్ణ భావన కృష్ణ భావనా స్థితికి చేరినప్పుడు స్త్రీలతో పాటు సకల జీవులను భగవత్ సేవ యందు వినియోగించగలడు. భగవంతుడు సర్వత్ర దర్శనమిచ్చడి. అట్టి స్థితిలో పతన ప్రమాదమే ఉండదు. ఈ విధంగా వేదములందు ఆధ్యాత్మిక స్థితిపై ఆధారపడగా పలు ఆదేశములు తెలుపబడి నిషేధింపబడినవి. అటు ఉపదేశములు పద్ధతులు తుట్టతుదకు కృష్ణ భక్తి భావన పురోగతికి ఉద్దేశింపబడినందున అవి స్వయంగా కృష్ణునికి అభిన్నములైనవి. కనుక బద్ధజీవుడు పురోగమనంలోని మధ్యస్థితిని లేదా ప్రారంభ స్థితిలోని అసలైన జీవిత లక్ష్యమని పొరపడవి భగవద్ధామ పయనమున అర్ధాంతరముగా నిలిచిపోరాదు. దేవదేవుడుకు శ్రీకృష్ణుడు సమస్తమునకు మూలము, పోషణము, ఆశ్రయమని ప్రతి జీవుడు అతని నిత్య దాచుడని మనుడు తప్పక ఎరగవలను. ఈ రీతిగా అతడు సచ్చిదానందమైన జీవితమునకై భగవద్ధామునకు వేద పదమునందు కొనసాగలను. శ్రీమద్ భాగవతమునందు వేద పదమునందు శ్రీకృష్ణుని వివరణము అను ఏకాదశ స్కందంలోని 21వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తము. చాలా బాగా చెప్పారు. వేద పదం గురించి శ్రీకృష్ణుడు మొత్తం చెప్పిన తర్వాత చిట్ట చివరి శ్లోకంలో వేదముల యొక్క కంక్లూజన్ చెప్పేస్తున్నారు. ఓకే, వేదైశ్చ సర్వై అహమేవ అది ఇక్కడ చెప్పేశారు. ఓకే, వేదములలో ఉపదేశించబడినటువంటి యజ్ఞమును నేనే ఉపాస్య దైవమును. అంటే ఉపాసన కాండలో మనం చేసేటువంటి దేవీ దేవతల ఆరాధన ఉంది చూసారా, ఆ దైవం ఎవరు? నేనే. అంటే ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? మనం ఏది చేస్తున్నామో అవన్నీ ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళందరూ కూడా కృష్ణుడిలోనే ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే, అంటే మీరు నా చేతికి సేవ చేస్తే నాకు చేసినట్టే సేవ, అవునా కదా? కాలికి సేవ చేస్తే నాకు చేసినట్టే సేవ, కన్నుకు సేవ చేస్తే నాకు చేసినట్టే సేవ. అదే చెప్తున్నారు ఇక్కడ కృష్ణుడు. కాకపోతే కన్ను కృష్ణుడిలో భాగము,
చెయ్యి కృష్ణుల్లో భాగము, కాలు కృష్ణుల్లో భాగము, చెవు కృష్ణుల్లో భాగము అని అర్థం చేసుకోకుండా చేస్తే వేస్ట్. మన సేవ కృష్ణుడికి చేరట్లేదు, మన భావం కృష్ణుడి మీద లేదు, కన్ను మీదనే ఉంది. ఓకే, అందుకనే ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఇద్దరు కొడుకులు తండ్రిని బాగా ప్రేమిస్తారు. ప్రతిరోజు తండ్రి పడుకున్నప్పుడు ఇద్దరు చెరుకు కాలు ఒత్తుతారు. ఓకే, చెరుకు కాలు ఒత్తుతారు. ఒక కొడుకేమో రైట్ లెగ్, ఇంకొక కొడుకేమో లెఫ్ట్ లెగ్ పంచుకున్నారు ఇద్దరు. దీనికి నేను సేవ చేస్తా, దీనికి నువ్వు సేవ చేయని. ఇంకా చివరికి ఆ కాళ్ళ మీద అటాచ్మెంట్ వచ్చింది కానీ తండ్రిని మర్చిపోయారు. ఓకే, ఒకసారి ఏమైంది, ఒక దోమ వాలింది ఒక కాలు మీద. వాళ్ళప్పుడు చూసి వాడు కొట్టాడు. కొడితే దోమ చచ్చిపోతుంది. నా కాలు మీద నువ్వు కొడతావా అని రెండో కొడుకు ఏం చేస్తాడు, నీ కాలు నేను ఆయన కొడతా కాలు అని. మీద కొడతాడు. పరమానంద ఇష్యూస్లు అయిపోతాయి. అంటే ఇది నీ కాలు, ఇది నా కాలు అయింది, అది మీ నాన్న కాలు కాల. అర్థమైందా? అంటే మన చైతన్యము నీది నాది అనే దగ్గరే ఉండిపోయింది. మన చైతన్యము ఇది మొత్తం కృష్ణుడిది అనే స్థాయికి రాల. ఆ కాలికి తండ్రికి ఉన్నటువంటి సంబంధాన్ని చూడటం మర్చిపోయి ఆ కాలికి నాకు ఉన్న సంబంధాన్ని చూస్తున్నాం మనం. అప్పుడు ఏమవుతుంది, నీ కాలుని నా కాలు నువ్వు కొడతావా, నీ కాలు నేను కొడతాను, వాళ్ళిద్దరు కొట్టుకోవడం పోయి చెరొక్క కాలు నరికేశారు. ఓకే, నీ కాలు నా కాలు నువ్వు నరుకుతావా, నీ కాలు నేను నరుకుతాను. ఎవరైనా నష్టం జరిగింది? ఏం జరిగింది? సో ఆ విధంగా మనం చేస్తున్న ఉపాసన కాండ ఏదైతే ఉందో, ఉపాసన కాండ గురించి మాట్లాడుతున్నాం మనం. ఉపాసన కాండలో మనం చేస్తున్నది ఏమిటి అంటే దేవీ దేవతల ఆరాధన, అంతేనండి? ఉపాసన కాండ. ఈ దేవీ దేవతల ఆరాధన చేసినప్పుడు ఈ దేవీ దేవతలు ఎవరు అనేది మర్చిపోయాం. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, నీ దేవత నా దేవత, నీ దేవుడు నా దేవుడు అని ఒకళ్ళనొకళ్ళు మతాల పేరుతో ఆచారాల పేరుతో కొట్టుకుసస్తున్నారు. ఓకే, వాళ్ళ విగ్రహాలు వీళ్ళు ధ్వంసం చేయడం, వీళ్ళ విగ్రహాలు వాళ్ళు ధ్వంసం చేయడం, వాళ్ళ రథాలు వీళ్ళు తగలబెట్టడం, వీళ్ళ రథాలు వాళ్ళు తగలబెట్టడం జరుగుతున్నాయా లేదా ఇప్పుడు? ఎక్కడ జరిగింది కదా, హనుమంతుడి తోక కత్తిరించారు, రాముడి తల. జరిగింది. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎవరు చేస్తున్నారు ఇవన్నీ? జ్ఞానం లేనటువంటి వాళ్ళు చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పోయి వాళ్ళ మీద తిట్టడం, వాళ్ళ మీద కొట్టడం. ఏం చేస్తున్నారంటే తండ్రికి ఉన్న రెండు కాళ్ళు పంచుకున్నట్టు మనం కూడా పంచుకొని ఆ తండ్రిని మర్చిపోయి కొట్టుకుంటున్నాం. ఏం జరుగుతుంది చివరికి? తండ్రి ప్రసన్నుడు అవుతాడా మీరు చేసిన సేవతోటి? కాళ్ళు నరికేసే సేవ ఏంటి? తండ్రికి రెండు కాళ్ళకి సేవ చేస్తున్నారు పిల్లలు, కానీ ఆ సేవలో వచ్చినటువంటి అటాచ్మెంట్ కారణంగా కాళ్ళనే నరికేస్తుంటే తండ్రి ప్రసన్నుడు అవుతాడా సేవ వల్ల? అలాంటి సేవ వల్ల అదే జరుగుతుంది ఇక్కడ. మతాల పేరుతో, కులాల పేరుతో కొట్టుకుంటున్నాం. మనం నా దేవత నీ దేవత అని ఉపాసన కాండ ఇరుకుపోయి మనం పూజిస్తున్నటువంటి దేవతకి కృష్ణుడికి సంబంధం ఏంటో మర్చిపోయాం. మనం పూజిస్తున్నటువంటి దేవీ దేవతలకి కృష్ణుడికి సంబంధాన్ని మర్చిపోయి ఆ దేవీ దేవతలకు చేసేటువంటి పూజ సరి అయినటువంటి చైతన్యంలో లేనటువంటి పూజ. దానివల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. అందుకని ఏం చెప్తున్నారు, ఆ ఉపాసన కాండ ద్వారా ఎవరికైతే దైవాన్ని పూజ చేస్తున్నావో ఆ దైవం కూడా నాలోనే ఉంది అని చెప్తున్నారు. వివిధ తాత్విక వాదనలు తెలుపబడినది నేనే, తాత్విక విశ్లేషణ ద్వారా పిదప నిషేధింపబడినది కూడా నేనే అయి ఉన్నాను. ఎప్పుడైతే తాత్వికమైనటువంటి విశ్లేషణ చేస్తామో ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనేటువంటి చూసారా, నిషేధించబడేటువంటిది. ఓకే, అది కూడా నా నుంచి వచ్చినటువంటి తత్వమే. ఈ విధంగా శబ్దము నన్ను సర్వవేదార్థముగా తెలిపి ఉన్నవి. సర్వవేదాల యొక్క అర్థము నేను అనేటువంటి భావనలో అనేటువంటి అర్థం వచ్చేలా వేదాల యొక్క శబ్దం ఉంది అని చెప్తున్నారు. లౌకిక ద్వైతమంతయు నా మాయనే అని విస్తృతముగా విశ్లేషించినవి వేదములు తుట్టతుదుకు దాన్ని అంతటినీ పూర్తిగా నిషేధించి సంతుష్టిని పడేయుచున్నవి. బయట కనిపించేటువంటివన్నీ ఉన్నాయి చూసావా, అంటే ద్వైతం
కృష్ణుడు వేరు, మనం చూస్తున్నవన్నీ వేరు. మనం చూస్తున్నవన్నీ కృష్ణుడిలో భాగము అని చూపించగలిగితే అది అద్వైతం. అవునా కదా? మనం చూస్తున్న ప్రతిదీ కూడా భౌతికమైన వస్తువు, భౌతికమైన ఏదైనా విషయము, లేదంటే దేవీ దేవత ఎవరైనా సరే, మనం ఎవరిని పూజిస్తున్నాము, మనం ఏమని ఏ ఏ భౌతికమైనటువంటి ఇంద్రియార్థాన్ని అనుభవించాలి అని ప్రయత్నం చేస్తున్నాం, ఏ ప్రకృతిలో మనం ఉన్నాము, ఏ ప్రకృతి ద్వారా పొందినటువంటి శరీరాన్ని మనం కలిగి ఉన్నాము, ఇదంతా కూడా కృష్ణుడి యొక్క శరీరంలో భాగము అని చూడగలగడం అద్వైతం. ఓకే, లేదు నేను వేరు కృష్ణుడు వేరు, ఈ భౌతిక ప్రకృతి వేరు కృష్ణుడు వేరు అని చూడగలగడం ద్వైతం. వేదాలు మనకేం చెప్తున్నాయి? వేదాలు మనకేం చెప్తున్నాయి అని అంటే ఇది మొత్తం కూడా కృష్ణుడిలో భాగము అని చెప్తున్నాయి. అంటే ద్వైతాన్ని ఖండించి అద్వైతానికి తీసుకెళ్తున్నాయి. ఓకే, ద్వైతాన్ని ఖండిస్తుంది వేదం. ఇందులో మళ్ళీ మీరు అనుకోవచ్చు, అంటే అద్వైత సిద్ధాంతం రైటా అని. ఇక్కడ చెప్తున్నటువంటి అద్వైతం మనం ఆత్మ పరమాత్మ ఒకటే, నేను భగవంతుడు ఒకటే అనేటువంటి అద్వైతం కాదు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే సమస్త సృష్టి కృష్ణుల్లోనే ఉంది అనడాన్ని చెప్తున్నారు ఇక్కడ. అంటే అదే ద్వైత పదాన్ని, అదే అద్వైత పదాన్ని అనేక సందర్భాల్లో అనేక విషయాలకు వాడితే మారిపోతుంది అన్నమాట. ఓకే, అర్థమైందా మాతాజీ? అంటే వేదాలు అద్వైత సిద్ధాంతాన్ని ఆమోదిస్తున్నాయి అని మనం అనుకోకూడదు. ఇక్కడ అద్వైతం ఏమిటి అని అంటే మొత్తం కృష్ణుడు మూలం అని చెప్పడం. సందర్భాన్ని చూడాలి. కృష్ణుడు మొత్తానికి మూలము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. అదే అద్వైతం అంటే. ఇంకా డీటెయిల్గా వెళ్ళామనుకోండి, మళ్ళీ ద్వైత అద్వైతాలంటే నేను కృష్ణుడు ఒకటే, లేదంటే ఆత్మకి పరమాత్మకి తేడా లేదు, అంతా ఒకటే అని చెప్పడం అద్వైతం సిద్ధాంతం. అది ఖండిస్తుంది మళ్ళీ వేదం, అది కూడా ఖండిస్తుంది. అక్కడ ద్వైతాన్ని ప్రతిపాదిస్తుంది, అక్కడ అద్వైతాన్ని ఖండిస్తుంది. ఓకే, ఆ విషయానికి వచ్చేసరికి. ఓకే, సో చివరికి వేదం ఏం కంక్లూడ్ చేస్తుంది అని కృష్ణుడు చెప్తున్నారు అని అంటే మొత్తానికి నేనే మూలము అనేటువంటి విషయాన్ని కంక్లూడ్ చేస్తుంది. ఈ మూలమైనటువంటి కృష్ణుడిని చేరుకోలేనివాడు, ఈ మూలమైనటువంటి కృష్ణుడిని అర్థం చేసుకోలేనటువంటి వాడు, ఈ మూలమైనటువంటి కృష్ణుడితో మనకున్నటువంటి సంబంధాన్ని తెలుసుకోలేనటువంటి వాడు ఎన్ని వేదాలు చదివినా, ఎంత వేదాలు చదివినా దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇక్కడికి మనము 21వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. 22వ అధ్యాయం రేపటి నుంచి చదువుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో హరే కృష్ణ. హరే హరే రామ హరే రామ 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 హరే హరే.